70 ఏళ్ళ నుండి పసుపు పండించినాము. ఎన్నడూ తగిన ధర రాలే. ఇప్పుడు తగిన ధర రావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాలో పసుపు పండియబట్టి చాలా రోజులైతుంది. కానీ దానికి సరి అయిన ధర రాక, గిట్టుబాటు ధర లేక చాలామంది పసుపు పెట్టడమే మానేసిర్రు. కాబట్టి ఇప్పుడు మన ఎంపీ అరవింద్ ధర్మపురి గారు పట్టుదలతోటి మన నరేంద్ర మోడీ దగ్గర ఈ ప్రస్తావన పెట్టి దీని గురించి చాలా కష్టపడి శ్రమపడి మా నిజామాబాద్కు ఈ పసుపు బోర్డు కంపల్సరీ కావాలా, రైతులు పసుపు పండిస్తున్నారు, నష్టపోతున్నారు, మరి తగిన ధర వస్తలేదు, తగిన ధర రావాలి. మరి ఎటో సాంగ్లీ, మహారాష్ట్ర అటు ఇటు తీసుకుపోవడానికి కూడా చాలా ఖర్చులు అవుతున్నాయి. మరి అట్లా కాకుండా మన నిజామాబాద్లోనే మనకు గిట్టుబాటు ధర రావాలని రైతులకు మేలు చేయడానికి కోసము పట్టుదలతోటి కృషితోటి తీసుకొచ్చినందుకు అరవింద్ అన్నకు ఈ పసుపు బోర్డు ఇచ్చినటువంటి ఆ యొక్క మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు. మరి ఇందులో మరి దీని వెనుక మన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన దినేష్ కులచారి యొక్క అంటే కృషి కూడా ఉంది. కాబట్టి ఆయనకు కూడా పాలాభిషేకం చేశాము. మరి మన పల్లె గంగారెడ్డి అయినటువంటి అన్నయ్య గారికి ఈ చైర్మన్ ఇచ్చినందుకు కూడా ఆయన ఒక పసుపు రైతు, మరి నిజమైన రైతు కాబట్టి ఆయనకు చైర్మన్ ఇచ్చినందుకు దీనికి న్యాయం జరుగుతుందని మన భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల కార్యకర్తలంతా కలిసి ఇక్కడ రైతుల నాయకత్వం ఈరోజు ఇవాళ సంక్రాంతి ఏ విధంగా ఇన్ని సంవత్సరాలే మా తెలంగాణలో ఇది ఒక నూతనంగా మరొక మన నరేంద్ర మోడీ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు ఇవాళ రైతులందరూ ఆనందం ఉత్సాహాలతోని ఈ సంక్రాంతి జరుపుకోవడం జరిగింది. ఒక విషయంలో ఎన్నో కష్టాలు ఒక పెద్ద మనిషి చెప్పడం జరిగింది. 70 ఏళ్ళ నుంచి కష్టపడి ఈరోజు పసుపు బోర్డు వచ్చిందంటే తన 70 సంవత్సరాల సంతోషంతో ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈరోజు ఒక ఆనందం ఆ రకంగా కలిగిందంటే ఆ పెద్ద మనిషి మాట్లాడడంలో మాకు ఆనందం ఇది జరిగింది. అరవింద్ అన్న గారు ఈ కృషికి బాండ్ పేపర్ మీద రాసిచ్చడం జరిగింది, అదేవిధంగా తేవడం జరిగింది. ఈరోజు సంబరాలు జరుగుతున్నాం. ఇవాళ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, తెచ్చారు కానీ అన్నీ చెప్పడం జరుగుతుంది. అది ఏ విధంగా అయ్యా, నీవు 75 సంవత్సరాల పాలనలో మీరు ఏం చేశారు, మీ అధికారంలో ఉన్నారు, ఇవాళ అరవింద్ అన్న తెచ్చాడు, ఖచ్చితంగా మీరు సంబరాలు చేసుకోవాలి. కానీ అట్లా ఇట్లా అని మాట్లాడడం అది సమావేశం కాదు. మా అరవింద్ అన్న కానీ మా అరవింద్ అన్న నాయకత్వంలో మా దినేష్ అన్న నాయకత్వంలో మేము ప్రతి సమస్యల మీద ఖచ్చితంగా ఇవాళ మేము ఇది చేస్తూ మా చేతిలో ఏముంటే మా అన్నగారు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ముందు మా తెలంగాణకు ఎన్నో ఇంకోటి ఒక మా అన్న అరవింద్ అన్న ఈ పసుపు బోర్డు మీద దృష్టి పెట్టినట్టు మా ఎయిర్పోర్ట్ మీద ఒక దృష్టి పెడుతుండు. ఆ ఎయిర్పోర్ట్ ఒక కొద్దిలో వస్తుందని ఒక మేము సంతోషపడుతున్నాం. జై శ్రీరామ్, జై శివలాల్, జై భవానీ. ఈరోజు రైతులకు ఎంతో ఆనందమైన పండుగ. సంక్రాంతి ముందే వచ్చింది మాకు. ఎందుకంటే ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, సెంట్రల్ మినిస్టర్ మన పీయూష్ గోయల్ గారికి, మన ధరంపురి అరవింద్ అన్న ద నిజామాబాద్ కింగ్ మేకర్ అయినా అన్నారు. ఎప్పుడో బాండ్ పేపర్ రాసి మొదటిసారి గెలిచినప్పుడు ఈయన ఎటువేయండి ఏంది కథ అన్న వ్యక్తులకు ఎవరైనా సూటి చెప్తున్నా, మీ అంతా బేకార్ నా కొడుకులు 10 సంవత్సరాలు పరిపాలించురు, కానీ ఆ మోడీ సాధించుడు, మా అరవిందుడు సాధించుడు. దీనికి నిదర్శనమే మా ధర్మం. ఇప్పటికైనా మమ్మల్ని ఎవరైనా, మా కార్యకర్తలను కానీ మమ్మల్ని ఎవరైనా ఆషామాషగా మాట్లాడితే మీకు మేము ఎట్లా జవాబు చెప్తాం. దానికి కారణం మా అరవింద్ అన్న బాండ్ పేపర్ మీద రాసిండు ఎటువైందన్నారు. ఇవాళ జాతీయ స్థాయిలో నిజామాబాద్ పేరున్నది ఇవాళ అంటే దానికి కారణం మా అరవింద్ అన్న. సాంగ్లీ, మహారాష్ట్ర అట్లాంటి పెద్ద రైతులున్న పసుపు బోర్డులు పెద్ద ఉన్నాయి, పసుపు పండించే రైతులు అక్కడ చాలా ఉన్నారు. కానీ దాన్ని కూడా పీయూష్ గోయల్ గారు మన సెంట్రల్ మినిస్టర్ నిజామాబాద్నే ముగ్గు విప్పి ఇక్కడ
జాతీయ బోర్డు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. మన నిజామాబాద్ పేరు ఇవాళ జాతీయ స్థానం కారణం అంటే అది మనం గౌరవపడాలి. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ పట్టాభిషేకం అన్నగారికి, అరవింద్ అన్న గారికి, మోడీ గారికి పాలాభిషేకాలు చాలా సంబరంగా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే జగరంపల్లి నిజామాబాద్కి ఇంకొక శుభవార్త మంచిగా ఉన్నది. ఎన్నో రోజులుగా ఉన్న జగరంపల్లి ఎయిర్పోర్ట్ అది కూడా కొన్ని రానున్న రోజులలో మంచి ముహూర్తం పెట్టనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అన్నిటికీ మోడీ గారి సపోర్ట్ ఉన్నది. ధర్మం ఎటుంటే మా నరేంద్రుడు, మా అరవిందుడు అటు ఉంటారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు పార్లమెంట్ సభ్యులు అరవిందన్న గారు తన యొక్క ఎలక్షన్ లోపల బాండ్ పేపర్ మీద రాసిచ్చినటువంటి పసుపు బోర్డు ఏదైతే ఉన్నదో ఈరోజు అమలు చేయడం జరిగింది. రైతులు ఒక 70 ఏళ్ళ నుంచి పసుపు బోర్డు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ప్రతి నాయకుల కోసం రైతులు ఎన్నో విన్నపాలు ఇచ్చుకున్నారు. అటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్తో గాంధీ మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందన్నతో ఈరోజు నరేంద్ర మోడీని ఒప్పించి మన ఇందూరుకు పార్లమెంట్ బోర్డు తేవడం అనేది చాలా అభినందనీయము. ఈ రైతుల తరపు నుంచి అరవిందన్నకు స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే మన నిజామాబాద్లో జక్రంపల్లి అయినటువంటి ఎయిర్పోర్టు దాన్ని కూడా అరవిందన్న చొరవతో కూడా నెక్స్ట్ టైం తెస్తామని మేము ఆశిస్తున్నాము.